సంటికూరండి సంటికూరండి. మరి అయితే ఎప్పుడు పోతాను మీ తాతగారికి? నేను తాతయ్య నన్ను పిలిస్తే బాగుండు, అయినా సంటికూరండి సంటికూరండి. నాకు బేబీ సబ్బు కావాలి, నాకు బేబీ సబ్బు కావాలి, నాకు బేబీ సబ్బుని బేబీ పౌడర్ కావాలా, టెడ్డీపర్ సబ్బు కావాలి, నాకు రాసుకుంటూ మాకు లేతగా రావాలా. మీ మామయ్య డాన్స్ ఒకటి, మీ మామయ్య బాలకృష్ణ డాన్స్. నేను సంటికూరండి. అందుకే డాన్స్ చేయమనింది. అది చిరంజీవి డాన్స్, అది బాలకృష్ణ. అయినా సంటికూరండి, ఎప్పటికీ సంటికూర లెక్కలు ఉంటాయి. వాళ్ళకల్లా కొడితే కాకి నమ్మ పిల్ల కొట్టిన నిన్న కొత్త కౌగిల్ల కొడుతున్న నారాయణ నారాయణ పిల్ల ముందుకొచ్చిన కామొచ్చిన ముందుకొచ్చిన కిలికిలి పంపిన మరి కాబాపు కొట్టి. సంక్రాంతి 3 సినిమాలు ఉన్నాయి మేడం. అసలు ఈ 3 సినిమాల్లో ఏ సినిమా విన్నర్ అనుకుంటున్నారు? డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. డాకు మహారాజే అనుకుంటున్నాను నేను. బాలయ్య బాబు ఫ్యాన్ కాదు. బాలయ్య ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా కూడా హిట్ కొట్టేస్తాడు. చెప్పలేము, శంకర్ మార్క్తో వస్తుంది కాబట్టి ఇది కూడా చెప్పలేము. కానీ నేను అనుకోవడం ఈ 2 విన్నర్స్ ఏమో అనుకుంటున్నాను. మరి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమా ఆయన స్లోగా వస్తారు, స్లోగా వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఫ్యామిలీస్ చూస్తారు, ఒకసారైనా చూస్తారు అందరూ. అయితే ఇప్పుడు ఎక్కువ బజ్ అంతా కూడా గేమ్ చేంజర్ మీద కనిపిస్తుంది. శంకర్ గారి డైరెక్షన్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు, అండ్ ఆ కథ తీసుకున్న లైన్ కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ అనేది చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. చెప్పలేమండి, ఇప్పుడు ఎవరున్నా కూడా దానికి కథ నచ్చాలి, ఫోటోగ్రఫీ ఉండాలి, స్టోరీ నడిచే విధానము అదంతా ఉండాలి. కాబట్టి చెప్పలేం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి హిట్ అవ్వడం అయితే ఈ రోజుల్లో లేదు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ఆలోచిస్తున్నారు, బాగుంటేనే బాగుంది అంటున్నారు. కాబట్టి చెప్పలేం, చేంజ్ అవ్వచ్చు, గేమ్ చేంజ్ కూడా చేంజ్ చేయొచ్చు, చెప్పలేం. అంటే ఇప్పుడు టికెట్ల హైక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు, ఆంధ్రలో పర్మిషన్ ఇచ్చారు. సో ఈ రోజు దిల్ రాజు గారు మళ్ళీ అడుగుతా నేను ఒకసారి అన్నారు, అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారు? ఏంటది? బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల హైక్ విషయం. యాక్చువల్గా వినండి, బెనిఫిట్ షోస్ ఎందుకండి వేస్ట్గా చెప్పండి. ఇది ఎవరైనా అభిమానులు ఉంటారు, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి చనిపోయింది, దానివల్ల ఒక రచ్చ, అదంతా అవసరమా? డైరెక్ట్గా నార్మల్గా రేట్ కొంచెం తగ్గిస్తే ఎక్కువ థియేటర్స్ ఇస్తే వెళ్ళొచ్చు కదా, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారు. బెనిఫిట్ షో ఎందుకు? మరి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఈ విషయంలో కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని వద్దని చెప్పారు, మీరు ఎందుకు ఇచ్చారు? అది కరెక్టే కదా, ఆయన కూడా ఇవ్వకూడదు కదా. సినిమా ఆయన అవ్వటం వల్ల ఇచ్చారు అనేది కూడా ఒక ఇది ఉంటుంది కదా. ఏమో ఇప్పుడు మళ్ళీ ఇష్యూ అక్కడ ఏమైనా జరిగితే అప్పుడు మళ్ళీ ఆయన ఇవ్వరా? అలా కాదు, పక్కన ఇప్పుడు పక్క రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి వీళ్ళు ఇచ్చినప్పుడు అతను కూడా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. సో మొత్తంగా ఈ 3 సినిమాల్లో డాక్ మహారాజ్ విన్ అనుకుంటున్నాను. కంపల్సరీ, ఎందుకంటే స్టోరీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. బాలయ్య బాబు అలా కనిపించగానే జనాలకి ఆయన ఏది చేసినా కూడా ఫన్గా నవ్వు వస్తుంది, బాగుంటుంది. డాన్స్ వేసినా కూడా ఆ జోష్ బాగుంటుంది. అన్స్టాపుల్ అంటూ వచ్చేసేసి స్టాప్ లేకుండా మాట్లాడేస్తున్నారు కాబట్టి కంపల్సరీ చూడొచ్చు, బాగుంటుంది. ఒక 2.5 hours మనం మర్చిపోవచ్చు మొత్తం అది.